నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో అదృశ్యమైన శిశువు కేసును ఛేదించిన పోలీసులు. గంటల వ్యవధిలో కేసులో పురోగతి. విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వక్తలు. ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలి. ఆటో డ్రైవర్స్ కు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ రాజమోహన్. మార్కాపురంలో 4 రోజుల బాబు అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందులో భాగంగా కేసును సీరియస్ గా తీసుకుని విచారించిన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కేసుకు సంబంధించి నిందితుల వివరాలను వెల్లడించారు. మార్కాపురంలో 4 రోజుల బాబు అదృశ్యమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మార్కాపురం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో తల్లి పొత్తిళ్లలో ఉండవలసిన పసికందు మాయమైంది. 4 రోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. కాగా కేసును సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ కేసుకు సంబంధించి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజెస్ ఆధారంగా మహిళను గుర్తించారు. గంటల వ్యవధిలోనే శిశువును తల్లి వద్దకు చేర్చారు. మహిళ డబ్బు కోసం శిశువును అపహరించినట్లు నిర్ధారించారు. మహిళకు సహాయం చేసిన మరో మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల తాలూకా వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెషల్లీ మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ ఒక సెన్సేషనల్ కిడ్నాపింగ్ కేస్ విదిన్ 10 hours ఆఫ్ అబ్డక్షన్ ఆఫ్ అ స్మాల్ బేబీ గర్ల్ ఆఫ్ 5 days మనం విదిన్ 12 hours క్రాక్ చేసాము. సో నిన్న అరౌండ్ 1 o'clock మార్కాపూర్ గవర్నమెంట్ ఆఫ్ హాస్పిటల్ నుంచి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక 5 days ఓల్డ్ పాప ఒక లేడీ burqa was wearing a burqa ఆమె కిడ్నాప్ చేసి వెళ్ళిపోయింది. సో at that time the చిన్న పాప she was undergoing jaundice treatment in the photometry room of Markapur government hospital. అక్కడ at that time her father was waiting outside. So at that time when nobody was there around the baby, this lady, our main accused, Budekala Rehana of Kambam, ఆమె అక్కడ వెళ్ళి she kidnapped the baby and she left the place. సో మనం వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాము. we were checking vehicles, stop chesi all places go vehicle checking, all bus stations, railway stations were watched, and all the roads, main roads మీద especially Markapur subdivision entry exit points akkada vehicle checking pettamu. We circulated the information to all the officers, police officers of Prakasham district and neighboring districts also, and అన్ని చోట్ల నుంచి CCTV footages collect చేసాము and we started searching for the baby girl. And చాలా కష్టపడి all the district police were working to so that we can crack this case immediately. So then after lot of hard work, around 2 AM we were able to find an information that the girl, she is in one of the private hospitals. So akada really we found we were able to find the girl, the baby girl, and she was found in the possession of 2 of the accused persons. And మనం అక్కడ ది అక్యూజ్ పర్సన్స్ కి అరెస్ట్ చేసాము. ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. సో 3 persons who were involved in kidnapping, and తర్వాత the kidnapper ఆమె సెల్ చేసింది ద చిన్న పాపకి ఫర్ సమ్ అమౌంట్. సో ఇది చాలా సెన్సేషనల్ క్రైమ్ ఉంది. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ ఈవెంట్ ఆల్సో ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద బేబీ, ద పేరెంట్స్ ఆఫ్ ద బేబీ అండ్ అదర్ రిలేటివ్స్. సో ఇది మనం కష్టపడి ఇంత ఫాస్ట్ గా ఇంత త్వరగా క్రాక్ చేసాము.
my hearty appreciation for all the officers, each and every, down from SDPO down to Constable Homeguard, who yesterday they left everything and were working to find this baby girl, and we were successful in that. Thank you. ఆదివారం తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా చీరాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాతృభాష తెలుగుపై పిల్లలలో విద్యార్థి దశ నుంచే మక్కువ పెంచాలని పలువురు వ్యక్తులన్నారు. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా చీరాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు భాష అభివృద్ధికి గిడుగు రామ్మూర్తి చేసిన సేవలను వక్తలు కొనియాడారు. పండితులు తప్ప మామూలు మనలాంటి వాళ్ళకి ఆ భాష అర్థమయ్యేది కాదు. పుస్తకాల్లో చదువుకున్న, పరీక్షలు రాసిన, ఆఖరికి మాస్టర్లు పాఠాలు చెప్పినా కూడా గ్రాంథికంలోనే చెప్పాలి ఒకప్పుడు. అట్లాంటి అందరికీ అర్థం కానటువంటి గ్రాంథిక భాష యొక్క కౌగిలి నుంచి తెలుగు భాషని విడిపించి ఆ సంఖ్యలను ఛేదించి వాడుక భాషలోనే అన్ని రకాల కార్యక్రమాలు సాగాలి తెలుగులో అని ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని విజయవంతం చేసి తన జీవిత కాలంలోనే విజయవంతం చేసినటువంటి గొప్ప భాషావేత్త గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు ఉండి అన్ని ఆఫీసుల్లో తెలుగు తొలినే పెట్టిన సందర్భంలో ఇందాకనే చెప్పారు సారు, ఈ రోజున తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. ఈ రోజున తెలుగు భాషని మృత భాష కాకుండా మనం అంటే మేము తెలుగు పండితులుగా రిటైర్ అయ్యండి తెలుగు ఇంకా ఉన్నది అని చెప్పడానికి ఇందాక సార్ చెప్పుకున్నారు. వేమన పద్యాలన్నీ కూడా సిపి బ్రౌన్ దొరగారు మద్రాసులో తాళపత్ర గ్రంథాలతో తయారు చేసి ఉంచారని, ఎంత చిన్న పదాల్లో ఎంత విశేషమైన అర్థాన్ని పెట్టారో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెని మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. హైదరాబాద్లో నేను చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. నేను రాసినటువంటి 9వ కథా సంపుటి మంచినీటి సముద్రానికి గిడుగువారి సాహితీ పురస్కారం ఏంటంటే కొన్ని అనివార్య పరిస్థితుల వలన, ఈ కోవిడ్ వలన, తర్వాత ఏంటంటే మా కంపెనీ రూల్ ప్రకారం ఈ కోవిడ్ దీనివల్ల ఎవరూ కూడా ఈ స్టేషన్ దాటి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి అనమాట. అందుకోసం నేను వెళ్ళలేకపోయాను. ఆ సంతోషాన్ని నిన్న ఏంటంటే నా మంచినీటి సముద్రానికి పురస్కారం, సాహితీ పురస్కారం వచ్చిందనే ఒక సంతోషం, వెళ్ళలేకపోయాననే దుఃఖం రెండూ కలగలిగిన సందర్భంలో ఈరోజు అన్నంరాజు సుబ్బారావు గారు ఇక్కడ నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రమాదరహిత శనివారం కార్యక్రమంలో భాగంగా చీరాల పేరాల కారంచేడు రైల్వే గేటు వద్ద చీరాల 1 టౌన్ సీఐ రాజమోహన్ వాహన చోదకులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలని 1 టౌన్ సీఐ రాజమోహన్ అన్నారు. ప్రమాదరహిత శనివారం కార్యక్రమంలో భాగంగా పేరాల చీరాల కారంచేడు రైల్వే గేటు వద్ద చీరాల 1 టౌన్ సీఐ రాజమోహన్ వాహన చోదకులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ పై వాహన చోదకులకు ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిమితికి మించి ఆటోలు ఎక్కువ మంది ఎక్కించుకోరాదని, అదేవిధంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేవారు కూడా తగు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ విధంగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ చీరాలను ప్రమాదరహిత చీరాలుగా ఉండే విధంగా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని, ఈ విషయంలో పోలీసులకు, ప్రజలకు, వాహనదారులు సహకరించాలని, ప్రతి శనివారం ప్రమాదరహిత శనివారంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, ఏఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగా మరియు ప్రమాదరహిత చీరాలుగా ఉంచేందుకై పోలీసు వారమంతా మా గౌరవనీయులైనటువంటి మా ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారం శనివారాన్ని నో యాక్సిడెంట్ డే, ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డేగా మేము పాటించి అందరం కూడా రోడ్ల మీద ట్రాఫిక్ విధుల్లో ఉండి మరి డ్రైవర్స్కి అయితేనేమి, ఆటో డ్రైవర్స్కి అయితేనేమి, వెహికల్స్ 2 వీలర్స్కి అయితేనేమి, 4 వీలర్కి అయితేనేమి అందరూ కూడా అవేర్నెస్ చేస్తూ
అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా అవేర్నెస్ చేసుకుంటూ ఎక్కువ మంది ఆటోల్లో ఎక్కి ప్రయాణించకుండా తగిన మోతాదులో అంటే పరిమితికి మించి ఆటోలో ప్రయాణించకుండా జనాలు కానీ లేదా ఆటో డ్రైవర్స్ కానీ ఎక్కించుకోకుండా అదేవిధంగా లిమిట్ స్పీడ్ అంటే టౌన్లో లిమిట్ స్పీడ్లోనే పోయే విధంగా ఎక్కువ స్పీడ్ పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని పోయే విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా వెహికల్ చెకింగ్ కానీ తర్వాత ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ చేస్తూ ఉన్నాము. కాబట్టి చీరాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ప్రమాదాల మీద దానికి తగినంత నాలెడ్జ్ అంటే అవేర్నెస్ తీసుకుని జాగ్రత్తగా ప్రమాదరహిత చీరాలుగా చేసుకుందామని ఆశిస్తూ అదేవిధంగా మీ తోడ్పాటు కూడా మాకు ఉండాలని డ్రైవర్లందరినీ ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఈ విధంగా మన చీరాలని ప్రమాదరహిత చీరాలుగా చేసి ముందుకు సాగుతాం. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల మండలం పాత చీరాల నుంచి బ్రహ్మాస్ కంపెనీకి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో అటుగా రాకపోకలు సాగించే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీరాల మండలం పాత చీరాల నుంచి బ్రహ్మాస్ కంపెనీకి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో అటుగా రాకపోకలు సాగించే వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గం గుండా నిత్యం వందలాది మంది వివిధ పనుల నిమిత్తం ఇటు చీరాల అటు జాండ్రపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ మార్గంలో గణపతి నగర్, సీతానగర్ ప్రాంతాలలో రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారి రాళ్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాక రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. పగలు ప్రయాణం ఎలా ఉన్నా ఈ ప్రాంతంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రులు గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవన ద్రోణి అల్పపీడనం గుండా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. చీరాల మండల పరిధిలోని పలు పంచాయతీల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ సాంబశివరావు శనివారం పరిశీలించారు. ప్రభుత్వం 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తుందని ఎంపీడీఓ సాంబశివరావు అన్నారు. చీరాల మండల పరిధిలోని పలు పంచాయతీలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ సాంబశివరావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ ఈ రోజు చీరాల మండల పరిధిలోని రామకృష్ణపురం, దేవంగపురి, పాతచీరాల, కొత్తపాలెం, తోటవారిపాలెం, బుల్లవారిపాలెం పంచాయతీలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించడం జరిగిందన్నారు. మండలంలో మొత్తం
2000 డోసుల టీకాలను 18 సంవత్సరాల వయసు వారి నుండి 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకాను అందిస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్నామనే ధీమాతో ప్రజలు అలసత్వం వహించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అంజయ్య, మురళీ, బాపూజీ, మాధవి, సుబ్బారావు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు జిల్లా వ్యాప్తంగానే 150,000 డోసులు ఇస్తున్నారని చెప్పారు. మన ఈపురపాలెం పిహెచ్సిలో 2,500 డోసులు మనకు అలొకేషన్ జరిగింది అనమాట. ఇందులో భాగంగానే ప్రతి విలేజ్ సెక్రటరీ కూడా వీళ్ళు టోటల్గా డిస్ట్రిబ్యూట్ చేసి పంపించడం జరిగింది. పొద్దున్నే 8 గంటల నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. 8 గంటల నుంచి కూడా ప్రతి చోట కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటూ వస్తున్నారు. మనము ఆల్మోస్ట్ ఆల్గా ప్రతి చోట కూడా ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి పైబడ్డ వాళ్ళందరికీ ఇస్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదన్నా. తర్వాత 45 పైన ఉన్న వాళ్ళు సెకండ్ డోస్ కావాలన్న వాళ్ళు ఇప్పుడు వేసుకోవాలని చెప్తున్నాము. కోవిషీల్డ్ మనకు వ్యాక్సినేషన్ వేస్తున్నారు అనమాట. దయచేసి ఇప్పుడు మేము కూడా పొద్దు నుంచి రామకృష్ణాపురం కానీ, చీరాల నగర్ కానీ, కొత్తపాలెం కానీ, జాండ్రపేట కానీ ఇవన్నీ కూడా వరుసగా చూసుకుంటూ వస్తున్నాం. తోటవారిపాలెం, గుళ్ళవారిపాలెం వాళ్ళు కూడా ప్రతి చోట కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. ఈ వ్యాక్సినేషన్ అందరూ కోఆపరేట్ చేసి వచ్చి వేయించుకోవాల్సింది అందరినీ కూడా మనం చేయడం జరిగింది. తర్వాత మండల ప్రజలకు ఒక చిన్న మనవి ఏంటంటే, వ్యాక్సినేషన్ వేయించుకున్నాం కదా అని చెప్పేసి మీరు ఎలా అంటే అలా ఉండకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలని చెప్పి అందరినీ కూడా మనం చేస్తున్నాము. తప్పకుండా కోవిడ్ నిబంధనలు కొన్నాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. మనం దాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దని, దయచేసి పంచాయతీ వాళ్ళు కూడా దీని మీద ఫైన్లు కూడా వేయడానికి కూడా కలెక్టర్ గారి నుంచి కూడా గట్టి ఆదేశాలు ఉన్నాయి. వాటి మీద మేము తీసుకునే చర్యలకు కూడా మీరు సహకరించాలని చెప్పేసి నేను సవినయంగా మనం చేస్తున్నాను. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 64,550 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,557 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. కొత్తగా 18 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,825కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,213 మంది కోలుకున్నారు. కొత్తగా కోలుకున్న వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,83,119కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,179 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,65,35,822 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా కృష్ణా జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 1 మరణించారు. ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. భారత్లో కరోనా కేసులు వరుసగా 4వ రోజు 40,000కు పైగా వెలుగు చూశాయి. కొత్తగా 45,083 మందికి వైరస్ సోకింది. మరో 460 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. కొత్తగా 35,840 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు 3,26,95,030 కాగా మొత్తం మరణాల సంఖ్య 4,37,830కి చేరుకుంది. మరోవైపు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,18,88,642 కాగా యాక్టివ్ కేసులు 3,68,558గా ఉంది. ఆదివారం ప్రకృతి వందనం కార్యక్రమంలో భాగంగా చీరాల మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో పురాతన వృక్షాలకు పర్యావరణవేత్తలు పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పలువురు వక్తలన్నారు. ఆదివారం ప్రకృతి వందనం కార్యక్రమంలో భాగంగా చీరాల మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలోని పురాతన వృక్షాలకు పర్యావరణవేత్తలు పూజలు నిర్వహించారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రకృతి వందనం కార్యక్రమంతో పాటు తెలుగు భాషా దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన NRMPM హై స్కూల్ చీరాల ఆవరణలో వేచేసిన అతి పురాతన వృక్షానికి పూజలు చేసి వందనం సమర్పించాము అందరం. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదం తెలుపుతూ ప్రజలు కూడా
ఈ విషయంలో అందరూ ఈ వృక్ష సంపద గురించి తెలుసుకొని వాటిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. రోజు యావత్ భారతదేశంలో ప్రకృతి వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా చీరాలపట్నంలోని ఎన్ఆర్ఎంపీ హై స్కూల్లో ఉన్నటువంటి అతి పురాతనమైన వృక్షాన్ని పూజ చేసి మనకి ప్రకృతి వృక్షాల ద్వారా వస్తున్నటువంటి ఆక్సిజన్ని పీలుస్తున్నాం. ఆ విధంగా మనకి ఆహారానికి అవసరమైనటువంటి సదుపాయాలు ఇస్తున్నటువంటి వృక్షాలను పూజించాలనే ఉద్దేశంతో ప్రకృతి ఇచ్చినటువంటి వృక్షాలను పూజిస్తామని ప్రకృతి వందన కార్యక్రమాన్ని నిర్వహించాం. దానిలో భాగంగా సంఘ స్వయం సేవకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేస్తాను ఉద్దేశం ఏంటంటే మనం నాటినటువంటి వృక్షాలను రక్షించి దాని ద్వారా ప్రకృతి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. వేటపాలెం నాయనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిబాబు పదవి విరమణ కార్యక్రమం పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేటపాలెం నాయనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిబాబు పదవి విరమణ కార్యక్రమం పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోనే LFW ప్రధానోపాధ్యాయులుగా అవార్డు పొందిన ఘనత రవిబాబుకే దక్కుతుందని అన్నారు. అలాగే విద్యారంగంలో 35 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను జాతీయ ఉత్తమ సేవా అవార్డుతో పాటు విద్యా ప్రపూర్ణ బిరుదు, చెన్నై యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా కూడా ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పి వారి ఉన్నత శిఖరాలకు బాటలు వేసిన రవిబాబు ఈ రోజు పదవి విరమణ చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పదవి విరమణ చేయక తప్పదని, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఆఫ్ఘాన్ నుంచి పశ్చిమ దళాల తరలింపు గడువు దగ్గర పడుతూ ఉండడంతో పలువురు ఆఫ్ఘాన్ పౌరులు దేశం విడిచిపోయేందుకు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దీంతో తాలిబాన్లు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆఫ్ఘాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబాన్ దళాలు కాబూల్ రహదారులపై పహారా కాస్తున్నారు. అమెరికా దళాలు వైదొలిగిన వెంటనే మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంటామని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. తాలిబాన్ల దిగ్బంధంతో విమానాశ్రయం వెలుపల ఇప్పటి వరకు ఉన్న రద్దీ దృశ్యాలు కనుమరుగయ్యాయి. శనివారం విమానాశ్రయానికి వచ్చే రోడ్డుపై తాలిబాన్లు కొన్ని వార్నింగ్ షాట్లు పేల్చడంతో పాటు హెచ్చరిక స్మోక్ బాంబులను ప్రయోగించారు. ఇండియా చైనా సరిహద్దులో వాస్తవ దీనా రేఖ పొడవునా ఏర్పడ్డ ఉద్రిక్తల అనంతరం భారత సైన్యం అత్యవసరంగా ఆధునిక ఆయుధాల కొనుగోలు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆయుధాలు కొనాలంటే ఏళ్లు గడిచిపోతున్నాయి. నిపుణుల కమిటీల పరిశీలనలు, అంతర్జాతీయ మార్కెట్లో టెండర్లు, ఇంతలో దళారుల రంగప్రవేశం, ముడుపులు, కుంభకోణాలు ఇది మన సైనిక దళాల అనుభవం. ఈసారి వేల కోట్ల రూపాయల ఆధునిక ఆయుధాలు కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ సైనిక అధికారులు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ నేపథ్యంలో సాయుధ దళాలకు ఆయుధాలు సమకూర్చే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గతంలోనే ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆపరేషనల్ ఎమర్జెన్సీ కోసం ఎయిర్ ఫోర్స్ కు కొత్తగా 70,000 అధునాతన తుపాకులను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రష్యాతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వాడుతున్న ఇన్సాస్ రైఫళ్ల స్థానంలో 70,000 AK-103 తుపాకుల కొనుగోలు రష్యాకు ఆర్డర్ ఇచ్చింది. అత్యవసరంగా వీటిని కొనుగోలు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కొన్ని నెలల్లోనే ఈ ఆయుధాలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. దాదాపు 300 కోట్లతో ఈ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నేవీలోని మైరన్ కమాండోల దగ్గర AK-103 రైఫిల్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చే రైఫిల్స్ ను జమ్మూ కాశ్మీర్లో సెన్సిటివ్ ఏరియాలో పనిచేసే సైనికులకు అందించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 20 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా రూపుదిద్దుకోనున్నాయి. అత్యంత రద్దీ ఉన్న కీలక రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ కృషితో ఇటీవలే రాష్ట్రంలో 7 రహదారులు జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించింది. మొత్తం 485.65 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని 2 విడతలుగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కొరియన్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మరో సంచలనానికి రెడీ అవుతుంది.
ఇప్పటికే ప్లేయింగ్ కార్ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న ఆ సంస్థ తాజాగా మరో టెక్నాలజీపై దృష్టి సారించింది. హైడ్రోజన్తో నడిచే కారును మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈవీలకు దీటుగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్ల ట్రెండ్ నడుస్తుంది. ఇండియా మొదలు అమెరికా వరకు, మారుతి నుంచి జనరల్ మోటార్స్ వరకు అన్ని కంపెనీలు ఈవీ టెక్నాలజీపై దృష్టి సారించాయి. ఇక టెస్లా కంపెనీ ఎస్ప్లేడ్ కార్లైతే కొత్తగా ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో ఈవీ కార్లకే పరిమితం అవుతామంటూ ఆడి ప్రకటించింది. ఇలా ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అంతా ఈవీ కార్ల గురించి, దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి బిజీగా ఉంటే హ్యుందాయ్ వీటికి భిన్నంగా మార్గాన్ని ఎంచుకుంటుంది. ఈవీ కార్లకి తోడు హైడ్రోజన్ కార్ల తయారీపై ఫోకస్ పెట్టింది. టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పథకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్ పోటీలో భారత అథ్లెటిక్ నిషాద్ కుమార్ రజత పథకం సాధించారు. ఈ పోటీలో నిషాద్ 2వ స్థానంలో నిలిచాడు. 2.6 మీటర్ల ఎత్తు జంపు చేసిన నిషాద్ పథకం సొంతం చేసుకున్నాడు. భారత్ కు ఆదివారం ఇది 2వ పథకం కావడం విశేషం. నిషాద్ కంటే ముందు మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ తరపున పాల్గొన్న బవీనా పటేల్ రజత పథకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో పారాలింపిక్స్ లో ఒకే రోజు 2 పథకాలు భారత్ ఖాతాలో చేరాయి. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో అదృశ్యమైన శిశువు కేసును ఛేదించిన పోలీసులు. గంటల వ్యవధిలో కేసులో పురోగతి. విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వక్తలు. ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలి. ఆటో డ్రైవర్స్ కు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ రాజమోహన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.